అమ్మా. హలో అమ్మా. తల్లి, ఎలా ఉన్నావు? కనీసం నువ్వన్నా ఫోన్ చేసావు. నేను మీ దగ్గర ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైందమ్మా? నాకు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు. చూడమ్మా, అక్కడ అన్ని బానే ఉందా? ఏదైనా ఇబ్బంది కలిగిందా నీకు అక్కడ? లేకపోతే మీ అత్తగారు ఏమైనా చెప్పారా? ఇక్కడ చుట్టూ ఉండే మనుషులు వాళ్ళ ప్రవర్తన మొత్తం డిఫరెంట్గా ఉందమ్మా. నాకు ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు. బంగారం, లైఫ్లో ఇవన్నీ మామూలే. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. పెళ్ళయినాక అందరు అమ్మాయిలు అలాగే ఉంటారు. సరే అమ్మా, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఇక్కడ చాలా పనులున్నాయి. సరేమ్మా, ఆరోగ్యం బాగా చూసుకో. నేను ఎలా ఇది మాట్లాడతాను? ఇక్కడ చుట్టూ జరిగే విషయాలంతా వాళ్ళతో చెప్పాలనుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది. అరే, డోర్ మూయండి, ఎవరన్నా చూస్తారు. చూడు, నువ్వు చూస్తే నాకేం పర్వాలేదులే, నాకేం కానీ సిగ్గులేదు. నాకు చాలా ఉంది. జై, మీరు నన్ను రికార్డ్ చేస్తున్నారా? అవును, అయితే ఏమైంది? సమస్య ఉంది. కమాన్ మెగా, ఇది ఒక జాలీకే చేశాను. ఆలోచించి చూడు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది చూస్తే ఫన్ గా ఉంటుంది. నేను మీ వైఫ్ ని, మీరు చూసే మిగతా వీడియోలో వచ్చే అమ్మాయిని కాదు. ఓ అలాగా? ఇప్పుడు నేను చేసినా నీకు ఒక ప్రాబ్లంగా ఉంది, అంతే కదా? నీకు ఈ పెళ్లిలో ఇష్టం లేదు కదా? జై, కొంచెం అయినా బుద్ధుంది మాట్లాడుతున్నావా? నాకు తెలియకుండా అఫైర్ పెట్టుకున్నావా ఏంటి నువ్వు? నువ్వెందుకు ఇలా అంటే మాట్లాడుతున్నావు? అయితే నీ ప్రాబ్లం ఏంటి? ఫోన్ నాది, నువ్వు నా వైఫ్, నిన్ను రికార్డ్ చేయడంలో తప్పే ఉంది. అందులో నీకు తప్పే కనిపించింది చెప్పు. సరే, నువ్వెక్కడ నిద్రపో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. వద్దు వద్దు, బయటికంతా వెళ్ళకు. సరే, రికార్డ్ చేసుకో. నిజంగా చేసుకున్నా? మేఘా, నువ్వు బాగా నమ్ము, నేను నీ భర్తని. జై, మీ నాన్నకి కొంచెమైనా సిగ్గుందా? ఏమైంది? నేను హాల్లో క్లీన్ చేస్తూ ఉన్నాను. నన్ను అతను వేరేలాగా చూస్తున్నాడు. ఏంటి? ఆ ముసలోడికి ఇంత ధైర్యమా? నాతో రా. లేదు జై, వదిలేసి. నా వల్ల ఇంటి సంతోషం ఏది పాడైపోకూడదు. లేదు మెగా, ఆ ముసలోడు లిమిట్ క్రాస్ అయ్యాడు. వాడికి నేనేంటో చెప్తాను, రా నాతో. లేదు, వద్దు రా. జై, వద్దు వద్దు, ప్లీజ్ జై.
నీకు సిగ్గు లేదు? నా భార్య నువ్వు అలాగే చూస్తావా? అరే నువ్వేం మాట్లాడుతున్నావురా? నేనేం చూశాను? జై, ఆయన వదిలేసి. నువ్వు నోరు మోయి. నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు వీడికి ఏం చెప్పావు? ఈ ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే మా మధ్య గొడవ పెట్టడం మొదలు పెట్టావా? జై, వదులు తన్ని, వదులంటున్నానా? అమ్మా నువ్వు వదులు, నేను వదలను ఇతన్ని. వదులు తన్ని. వదులు, వదలరా. ఏం చేస్తున్నావు? వదులు. అతను మీ నాన్న. వదులు, వదులు, వదలరా. వదులు. వదలదు. జై, ఆయన మీ నాన్న. వదులు. వదలదు. అరే వదులంటున్నానా? వదులు. వదలబట్టుంటే. ఏమిటి, ఏమైంది మీకు? ఏమండి, ఏమైందండి? ఏమండి, మీకు ఏమైందండి? మరి ఎందుకు ఇలా చూస్తూ ఉన్నారు? వెళ్ళి డాక్టర్ పిలవండి. వెళ్ళు. ఏమండి, ఏమైందండి? అమ్మా, మీ ఆయనతో చెప్పు, మీ కోడల్ని ఆయన తిడుతున్నాడు. నిన్ను, నా కోడల్ని తిడతారా? ఆ? ఏయ్, వదులు. ఇది ఎటువంటి కుటుంబం? అసలు నా ఎమోషన్స్ కి మర్యాదే లేదా? అరే ఏంటి మేఘా నువ్వు? నాన్న నేను ఏం చూశారు? ఇంట్లోనే కదా ఉన్నావు నువ్వు. చెప్పు. ఏం లేదు, ఊరక గొడవ. మళ్ళీ నేను ఆఫీస్కి లేట్గా వెళ్తున్నాను. అరే, ఈయన కూడా ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి కదా. జై, జై లే, ఆఫీస్కి వెళ్ళాలి కదా. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా ఆఫీస్కి ఫిక్స్డ్ టైం ఏమీ లేదు. నన్ను నిద్రపోనివ్వు. జై అసలు ఆఫీస్కి వెళ్తున్నట్టే నేను చూసింది లేదు. అసలు ఇతను ఏం చేస్తున్నాడు? అది నేను కనిపెట్టాలి. ఏమైంది బేబీ? వై ఆర్ యు సో లేట్? అర్థం చేసుకోనంటున్నావు. నన్ను మర్చిపోయావా ఏంటి? పెళ్ళైనాక నాతో టైం స్పెండ్ చేయటమే లేదు. మేఘా ఉంది కదా, అందుకు కొంచెం లేట్ అయింది. జై, ఇక్కడ ఏం డ్రామాలు చేస్తున్నావు? మేఘ్నా, హాయ్. హాయ్ మేఘా వదినా, ఎందుకని కోపంగా ఉన్నారు? అరే మేఘా, వీడు నా ఫ్రెండ్ మానస్. తిను వాడి వైఫ్ నిఖిత. నీకు గుర్తులేదా? మన పెళ్ళికి కూడా వచ్చారు కదా వీళ్ళు. అవును, వచ్చారు. మేఘనా వదినా, మీరా? వాట్ ఏ సర్ప్రైజ్! జై, వదినొస్తున్నట్టు నువ్వు చెప్పనే లేదు. వదినా, నా పేరు రంజన్, జైకి ఫ్రెండ్ని. ఇక తను నా వైఫ్ సాబి. మేం గుర్తులేమా నీకు? అరే వదినా, మీ పెళ్ళికి కూడా మేమిద్దరం వచ్చాం. వదిన మర్చిపోయారు అనుకుంటా. అరే తనేం మర్చిపోలేదురా. ఈ మేడం నేను ఇక్కడ అఫైర్ లో ఉన్నానని చెప్పి తను అనుకుంటుంది, అందుకే ఇక్కడ దాకా వచ్చింది. ఏంటి వదినా నువ్వు? ఇది చాలా తప్పు. సరే, అందరూ సైలెంట్గా ఉండండి. మేఘనా, నిన్ను చూసి ఎవరు నవ్వకూడదు. వీళ్ళందరూ చెప్పేది పట్టించుకోకు. వీళ్ళందరూ అంతే, ఎవరితోనైనా గొడవ పడుతూనే ఉంటారనుకో. కానీ జై, నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి కదా. అది మెగా, పెళ్లికి కొన్ని నెలలకు ముందే నాకు పని పోయింది. ఆ తర్వాత నేను చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత ఏమైంది జై? నువ్వు దేనికి బాధపడకు. నేనున్నాను కదా, నీకు ఈజీగా జాబ్ దొరుకుతుంది. నేను జాబ్ వెళ్తున్నానుగా, నీకు త్వరలోనే ఉద్యోగం దొరుకుతుంది. దీని గురించి అంతా నువ్వు అసలు బాధపడకు.
నిజంగానా? హా, వావ్, ఇంత మంచి జోడి, దీన్ని అంటారు అసలైన ప్రేమ. థ్యాంక్ యూ. సరే రండి అందరం టీ తాగుదాం. హా, వెళ్తాం రండి, వెళ్తాం. వదినా. పదండి. కూర్చోండి. రండి. ఓకే గాయ్స్, రండి మనం అందరూ వేడివేడిగా టీ తాగుదాం. ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇదిగో. సో మచ్. థ్యాంక్ యూ. ఇది నీకోసం. నువ్వు టీ ఏం పెడితే సూపర్ చాలా చేసావు అసలు. బాగుంటుంది. మేఘా, ఇది నీకోసం. అరే ఓ, ఐఎమ్ సో సారీ మేఘా, కప్పు ఎలా జారిపడిందో తెలియలేదు. ఇట్స్ ఓకే. వాష్రూమ్ ఎక్కడుంది? వాష్రూమ్ అది నేరుగా వెళ్తే రైట్ లో ఉంది. ఎవరక్కడ? ఎవరు? జై, జై, అక్కడ వాష్రూమ్ లో ఎవరు? వదినా, మీకు ఒక సర్ప్రైజ్ పెట్టాం. ఏం సర్ప్రైజ్? మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఒక గిఫ్ట్ పెట్టాం మేము. 2 days 1 night ఫస్ట్ క్లాస్ రిసార్ట్ లో బుక్ చేసాం. వద్దు. అరే వదినా, తీసుకోండి. మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళి బాగా సంతోషంగా గడపండి. లేదు, వదిలేసేయండి ప్లీజ్. వదినా తీసుకోండి. అరే మెగా, తీసుకోవచ్చు కదా. ఎంత ప్రేమగా నీకు గిఫ్ట్ ఇస్తున్నాడు, తీసుకోకుండా ఏంటి నువ్వు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.